హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్కి అయితే వెళ్ళామన్నమాట. మా ఆడపడుచు వాళ్ళ అత్తమ్మ మామయ్య వాళ్ళది గోల్డెన్ జూబ్లీ యానివర్సరీ అనమాట. సో అంటే 50 ఇయర్స్ మ్యారేజ్ అయ్యి 50 ఇయర్స్ అయిపోయిందనమాట. సో ఎంత గ్రేట్ కదండి, మ్యారేజ్ అయిపోయి 50 ఇయర్స్ అని అంటే నాట్ ఏ జోక్. చాలా అచీవ్ చేసినట్టు, అసలు చాలా బాగా జరిగిందనమాట ఫంక్షన్ అయితే. సో వెళ్ళగానే ఇలానైతే వాళ్ళు ఈవెంట్ ఆర్గనైజర్ని మాట్లాడుకున్నారనమాట. వాళ్ళే అన్నీ అరేంజ్ చేశారు. ఇలా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ క్యాప్స్ పెట్టారనమాట. భలే అనిపించింది నిజంగా. సో ఇంకా మ్యాండేటరీ మనకి ఏదైనా స్పెషల్ మనం రెడీ అవుతే ఇంకేముంటుంది, ఫొటోస్ దిగడమే కదా. మేమైతే వెళ్ళగానే ఇలా మొత్తం అందరం క్యాప్స్ పెట్టించేసుకొని ఫొటోస్ అయితే దిగామన్నమాట. సో చాలా బాగా అనిపించింది ఫంక్షన్ అయితే నిజంగా. 50 ఇయర్స్ మ్యారేజ్ డే అంటే అసలు ఈ కాలంలో మనము 50 ఇయర్స్ వస్తేనే మనం వీక్ అయిపోతున్నాము. అలాంటిది 50 ఇయర్స్ యానివర్సరీ అని అంటే నాట్ ఏ జోక్. చాలా బాగా, చాలా నిజంగా చాలా గ్రేట్ అనిపించింది అనమాట. సో ఇలా మేమందరం క్యాప్స్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈవెంట్ ఆర్గనైజర్ వాళ్ళు 1 by 1 అన్ని ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇదంతా అందరినీ రెడీ చేసిన తర్వాత జస్ట్ లైక్ ఫోటోషూట్ లాగా చేశారనమాట. ఆ క్యాప్స్ మీద అందరినీ ఫ్యామిలీ ప్లస్ వచ్చిన వాళ్ళందరం మేమందరము క్యాప్స్ పెట్టేసుకొని దిగామన్నమాట. సో చాలా మంచిగా అనిపించింది అనమాట. సో అందరూ డ్యాన్స్ చేసుకుంటూ, సో డప్పులు వాయిస్తూ డ్యాన్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది అసలు. ఇంకా ఫంక్షన్ జరుపుకునే వాళ్ళకు కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా. సో వాళ్ళ ఫన్గా ఎంజాయ్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా డ్యాన్స్ చేశారనమాట. నాకైతే భలే అనిపించింది. డ్యాన్స్ చేస్తూ మనం ఎంజాయ్ చేస్తూ ఉంటే మనం అన్నీ మర్చిపోతాం కదా. సో అలా ఫన్గా ఎంజాయ్ చేస్తే నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో అందరూ ఎంజాయ్ చేస్తుంటే బాగా అనిపించింది. సో అందరూ 1 by 1 ఇలా అయిపోయిన తర్వాత ఇలా కొంచెంసేపు డ్యాన్స్ అలా అన్ని ప్రోగ్రామ్స్ అయ్యాయన్నమాట. ఈవెంట్ ఆర్గనైజర్ వాళ్ళని మాట్లాడుకున్నారు కదా, వాళ్ళే అన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారనమాట. సో చాలా బాగా కండక్ట్ చేశారు. తనైతే ఏంటి అంటే మంగళ స్నానాలు, నెక్స్ట్ పెళ్లి చూపులు, ఇలా డప్పులు వాయిస్తుంటే డ్యాన్స్ చేయడం మనము, అండ్ ఇంకా స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు వెల్కమింగ్ అనమాట. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెల్కమ్ చేయడం అనమాట. ఇదంతా చాలా బాగా చేశారనమాట ఈవెంట్ ఆర్గనైజర్ వాళ్ళు. ఇలా వాళ్ళే మంగళ స్నానాలు, డెకరేషన్ కూడా అంతా అరేంజ్ చేశారనమాట. ఇంకా ఇప్పుడు మనకు ట్రెండ్ తెలిసిందే కదా, ఈవెంట్ ఆర్గనైజర్ వాళ్ళని మాట్లాడి మనము ఇవి అంటే మనము ఈ ప్రోగ్రాం కావాలి అని చెప్పేస్తే దానికి తగ్గట్టు వాళ్ళు మొత్తం డెకరేషన్ చేసి మొత్తం రెడీ చేసి పెడతారు కదా. ఇలా ఉందన్నమాట ఇక్కడ మంగళ స్నానాలు సెటప్. ఇంకా అవుట్ సైడ్ పెట్టారన్నమాట మంగళ స్నానాలు సెటప్. ఎందుకంటే ఇంకా వాటర్ పోసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా అని చెప్పేసి ఫంక్షన్ హాల్ ఏమో లోపల అండ్ బయటనేమో ఇలా మంగళ స్నానాలు సెటప్ చేశారనమాట. సో ఇలా అంత ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేస్తుంటే బాగా అనిపిస్తుంది కదా. సో నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. మన వాళ్ళు కూడా చిన్నపిల్లలాగా మారిపోయి చాలా బాగా ఎంజాయ్ చేశారనిపించింది అనమాట. సో ఇంకా డప్పులు కొడుతూ కూడా అందరం ఎంజాయ్ చేసామన్నమాట. సో అత్తమ్మ కూడా ఇంకా పట్టుకొని డ్యాన్స్ చేశారనమాట పెద్దమ్మతో. సో భలే అనిపించింది. నెక్స్ట్ అయితే అందరము ఇంకా అనుకున్నాం అనమాట, డప్పులు పట్టుకొని ఇంకా ఫోజులు ఇస్తే మనకి ఒకసారి అలా ఫోజ్ ఇచ్చి ఫొటోస్ దిగాలి అని అనుకున్నారనమాట. సో ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆ ప్రోగ్రామ్ అనమాట అందరం డప్పులు పట్టుకొని కపుల్స్ అనమాట, ఏ కపుల్స్కి ఆ కపుల్స్, ఇలా కపుల్స్ డప్పులు పట్టుకొని ఇలా వాయిస్తున్నట్టు ఫొటోస్ దిగామన్నమాట. సో భలే అనిపించింది. ఎర్లీ మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అయ్యాయన్నమాట. ఇంకా స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత రిమైనింగ్ అందరు రిలేటివ్స్ అందరు వచ్చారనమాట. అప్పటి వరకు అయితే ఈ మెయిన్ ప్రోగ్రామ్స్ అన్నీ అయ్యాయన్నమాట. సో ఇలా చెప్పాను కదా, 1 by 1 అందరం అయితే ఇలా డప్పులు పట్టుకొని అయితే ఫొటోస్ అయితే దిగామన్నమాట. బాగా అనిపించింది. అసలు డప్పులు మెడలో వేసుకుంటే నిజంగా అసలు ఎంత బరువు ఉన్నాయంటే, అంటే వాళ్ళకి అలవాటు అయ్యా లేకపోతే ఎందుకో తెలియదు కానీ వాళ్ళు అసలు ఎలా మోస్తారో అనిపించింది. చాలా వెయిట్ ఉన్నాయన్నమాట. ఇలా ఒక్కొక్క ఫ్యామిలీ అయితే మేమైతే ఇలా దిగామన్నమాట ఫొటోస్, డప్పులు పట్టుకొని ఫొటోస్ అయితే దిగాము. చాలా బాగా అనిపించింది అనమాట. ఇది వనస్థలిపురం దగ్గర జరిగిందనమాట ఫంక్షన్. సో
ముందు రోజు మెహందీ ప్రోగ్రామ్ అయింది. ఆ రోజు ఇంకా వెళ్ళగానే ఎర్లీ మార్నింగ్ పెళ్లి చూపుల ప్రోగ్రామ్ అయిందనమాట. సో నేను అది వీడియో తీయలేకపోయినా, బట్ అది కూడా చాలా బాగా జరిగింది పెళ్లి చూపుల ప్రోగ్రాము. అండ్ తర్వాత పెళ్లి చూపుల ప్రోగ్రామ్ తర్వాత ఇలా అందరికీ క్యాప్స్ పెట్టేసి నెక్స్ట్ మంగళ స్నానాలు ఇలా ఇవన్నీ లైన్గా జరిగాయి అనమాట. చాలా బాగా జరిగాయి అనమాట. మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు అన్ని ప్రోగ్రామ్స్ అయిపోయాయి అనమాట. మళ్ళీ ఆఫ్టర్నూన్ అందరూ రెడీ అయిపోయి అప్పుడు ఇంకా మెయిన్ ఫంక్షన్ అనమాట. అప్పుడు స్టేజ్ ఎక్కిన తర్వాత ఇంకా మనకి తెలిసిందే కదా 50 years యానివర్సరీ అంటే ఇంకా అందరూ ఇంకా కేక్ కట్ చేసి అందరూ రిలేటివ్స్ వస్తూ ఉంటారు కదా, అట్లా నార్మల్గా అప్పుడు ఆఫ్టర్నూన్ నుండి ఆ ఫంక్షన్ జరిగిందనమాట. సో ఇక్కడైతే మంగళ స్నానాలు ప్రోగ్రాం జరిగింది. సో చూసేయండి, మంగళ స్నానాలు ప్రోగ్రాం అయితే చాలా బాగా జరిగిందనమాట. ఇక్కడ కూడా మంగళ స్నానాలకు అంతా సెటప్ చేశారు కదా. సెటప్ చేసిన తర్వాత అందరూ 1 by 1 కపుల్స్ లాగా వెళ్ళి మంగళ స్నానాలు వాటర్ పోసారనమాట కపుల్స్ మీద. సో తర్వాత ఇంకా ఫ్యామిలీ పిక్స్ దిగేసి నార్మల్గా అందరూ పిక్స్ దిగేశారనమాట. ఈలోపు మనకి లోపల మనం ఇప్పటివరకు డ్యాన్స్ చేసాం కదా, అక్కడనైతే మొత్తం సెటప్ చేస్తున్నారనమాట. పువ్వులతోని ఇయర్స్ రాశారనమాట. ఏ ఇయర్ వాళ్ళు ఏ మైల్ స్టోన్ జరిగింది వాళ్ళ ఫ్యామిలీలో అనేది అవన్నీ రాసి పెట్టారనమాట. సో ఆ ఐడియా అయితే చాలా బాగా అనిపించింది అనమాట. సో ఇలా 1975, 78, 75లో వాళ్ళ మ్యారేజ్ అయిందనమాట. 78లో ఫస్ట్ సన్, 80లో సెకండ్ సన్, 83లో డాటర్ అనమాట. అలా 91లో వాళ్ళు ఇల్లు తీసుకున్నారనమాట. సో 2003 అలాగే 2006, 2009 వాళ్ళ మ్యారేజెస్ అనమాట ముగ్గురివి. సో ఇప్పుడు 2025 ప్రజెంట్ అనమాట. సో ఇలా అన్ని లైన్గా పెట్టారనమాట వాళ్ళ మైల్ స్టోన్స్ అవన్నీ. సో అలా బాగా అనిపించామట. వాళ్ళ లైఫ్లో మెయిన్గా జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి అనేటి అలా అన్నీ లైన్గా పెట్టారనమాట. సో నెక్స్ట్ అయితే ఇంకా పిల్లలని పైకి పిలిచారనమాట ఈవెంట్ ఆర్గనైజర్. సో పిల్లల్ని పైకి పిలిపించి గేమ్స్ ఆడిపించారనమాట. సో అందరు చిన్నపిల్లలు కదా, భలే క్వశ్చన్స్ అడిగారనమాట. సో ఫస్ట్ అయితే హెడ్, షోల్డర్స్ అండ్ నీస్ అని అట్లా చిన్న పిల్లలకు ఆడిపిస్తారు కదా, అట్లా ఇప్పుడు నమస్తే, నమస్కారం అన్నట్టు అట్లా ఆడిపించారనమాట. సో బాగా అనిపించింది. ఇంకా అది ఫాలో అవ్వని వాళ్ళు వెళ్ళిపోతూ ఉండాలి కదా 1 by 1, అలా బాగా అనిపించింది అనమాట. సో ప్రోగ్రామ్ లాస్ట్ అయితే మాడపడుచు వాళ్ళ పాప ఇంకొక పాప మిగిలారనమాట. వాళ్ళిద్దరిలో ఇంకా వాళ్ళు ఎన్ని టైమ్స్ ఆడిపించినా కూడా వాళ్ళు అవుట్ అవ్వట్లేదు చెప్పేసి వాళ్ళిద్దరికి గిఫ్ట్ ఇచ్చారనమాట. సో నెక్స్ట్ అయితే ఇంకా మళ్ళీ ఆ పిల్లలందరినీ కూర్చోబెట్టేసి వాళ్ళకి గేమ్స్ ఆడిపించారనమాట. సో బాగా అనిపించింది నిజంగా. సో ఎవరిని మోసం చేయలేమో. గురూజీ నేతాజీ, గురూజీ గురూజీ నేతాజీ, గురూజీ గురూజీ ఇద్దరు ఆశిస్తున్నా. గురూజీ నేతాజీ, గురూజీ నేతాజీ, గురూజీ 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 చెప్పి నాకు ఆయుసం వస్తుంది. కానీ సరే, నా ఒక ఫైనల్ ఛాన్స్. ఒక వ్యూ నేతాజీ, గురూజీ నేతాజీ, గురూజీ గురూజీ. ఏం వ్యవసాయం ఇది? ఇంకా మన ఇద్దరు వీళ్ళు ఏ ఇద్దరికి ఇచ్చిన అది. సో సూపర్గా సో ఇక్కడైతే వెల్కమ్ ప్రోగ్రామ్ జరిగిందనమాట. వాళ్ళు కపుల్స్ లోపలికి వస్తూ ఉంటే మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి ఇలా ఫ్లవర్స్ చల్లుతూ వెల్కమ్ చేశారనమాట. సో 1 by 1 అందరూ ఫ్యామిలీ అంతా నిల్చొని ఇలా ఫ్లవర్స్ చల్లుతూ వాళ్ళని వెల్కమ్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది అసలు నిజంగా. ఏంటంటే మనకి కొత్తగా పెళ్ళి అయితే మనం ఏమేం ఫంక్షన్స్ చేసుకుంటామో అవన్నీ జరుపుకుంటూ ఉంటే ఒక్కసారి మనకి అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా. అండ్ దట్టు ఆ కాలంలో వీళ్ళకి మెహందీ అనేవి, హల్దీ అనేవి, మంగళ స్నానాలు అనేవి అంటే ఇలా ఉన్నాయేమో, బట్ వేరే పేర్లాగా ఉన్నాయేమో. అంటే మెహందీ పెట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి, బట్ ఇలా ఆర్గనైజ్ చేసి ఇలా ఈవెంట్ వాళ్ళని మాట్లాడుకొని ఇలా జరిగి ఉండదు కదా ఆ కాలంలో. సో వాళ్ళకు కూడా బాగా అనిపించిందేమో, మళ్ళీ పెళ్లి చేసుకున్న ఫీలింగ్ వచ్చిందేమో అనిపించింది నాకైతే. సో బాగా అనిపించింది. ఒక్కొక్క మైల్ స్టోన్ వాళ్ళు వెళ్తున్న కొద్దీ ఈవెంట్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట.
సో ఇలా అన్ని ఇయర్స్ 1 by 1 అన్నీ క్రాస్ చేయించారనమాట. అన్నీ క్రాస్ చేయించి ఇలా అయితే వెల్కమ్ చేశారనమాట. సో ఇంకా మనం ఏం చూసుకోవాల్సిన అవసరం లేదు, అంత ఈవెంట్ ఆర్గనైజర్ వాళ్ళే ఆర్గనైజ్ చేశారనమాట. 1 by 1 కూడా ఈ ప్రోగ్రామ్ తర్వాత ఇది, ఈ ప్రోగ్రామ్ తర్వాత ఇది అని చెప్పేసి కూడా వాళ్ళే అన్నీ అరేంజ్ చేశారనమాట, ఏ ప్రోగ్రామ్ తర్వాత ఏది అనేది. సో తర్వాత అంతా అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే స్టేజ్ ఎక్కారనమాట కపుల్స్. స్టేజ్ ఎక్కిన తర్వాత వాళ్ళతోనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేపించేది ఏంటి, దండలు మార్చుకోవడము. దండలు మార్చుకున్న తర్వాత వాళ్ళతోనైతే ఒక కుండ చెంబులాగా పెట్టేసి దాంట్లో వేశారన్నమాట రింగ్ వేసేసి ఇంకా తీయమని చెప్పారనమాట. సో పెళ్లి కూతురు అయితే తీసేసిందనమాట రింగ్. సో ఇది అయిపోయిన తర్వాత జస్ట్ ఇంకా మనకి ఇప్పుడు చేస్తున్నాం కదా, జస్ట్ లైక్ ఫ్లవర్స్ ఇచ్చి ప్రపోజ్ చేయమన్నట్టు అలా చేసిన తర్వాత నెక్స్ట్ అయితే వాళ్ళైతే అందరూ వాళ్ళ ఒపీనియన్స్ అని అయితే షేర్ చేసుకున్నారనమాట. పేరెంట్స్ మీద వాళ్ళ ఒపీనియన్స్ అవన్నీ షేర్ చేసుకున్నారనమాట. చాలా బాగా అనిపించింది, మన పేరెంట్స్ గురించి మనం చెప్తే ఎంత బాగుంటుంది. సో ఇలా అయితే జరిగిందనమాట ఫంక్షన్. సో చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఈ వీడియో మీకు ఎలా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.